సారం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా తల్లి. ఇప్పుడు ఈ క్షణం ఈ నిమిషం నుంచి కూడా లెక్క పెట్టుకో తల్లి. 8 అంటే కేవలం 8 నిమిషాల్లో పిచ్చి పట్టేటటువంటి సంతోషానికి గురి అవ్వబోతున్నావు. పిచ్చి పట్టేంత సంతోషాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఎగిరి గంతు వెయ్యబోతున్నావు. ఆనంద బాష్పాలు జలజల నీ కళ్ళ నుంచి రాలి నేల పడబోతున్నాయి. విషయం ఏంటో తెలుసా? పౌర్ణమి కానుక తీసుకొచ్చేసాను తల్లి. ఈరోజు చాలా చాలా శక్తివంతమైన పవిత్రమైన పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి. ఈరోజు రాఖీ పౌర్ణమి. ఇలాంటి రోజున ఒక తండ్రిగా అనుకో, ఒక తోబుట్టుగా అనుకో, ఒక తోడబుట్టినవాడుగా అనుకో, ఎలాగైనా అనుకో, ఈ పౌర్ణమి రోజు పౌర్ణమి కానుక నీ కోసం తీసుకొచ్చేసాడు. నీ మేలు కోసం, నీ బాగు కోసం నీ సాయి. ఇక్కడ 4 తాళం చెవులను తీసుకొచ్చాను బిడ్డ. ఇవి మామూలు తాళం చెవులు కాదు, అదృష్టపు తాళం చెవులు. వీటిల్లో ఏదో ఒకటి తాకి నీకు రాబోతున్న 24 ఏళ్ల అదృష్టాన్ని సొంతం చేసుకో. ఈ అదృష్టపు తాళం చెవిలో ఏదో ఒకటి తాకావు అంటే ఏకంగా 24 ఏళ్ల పాటు కూడా డబ్బు సునామీలో మునకేసి తేలబోతున్నావు. డబ్బు సునామీలో మునిగి తేలుతూ ఉంటావు ప్రతిరోజు, ప్రతి నిత్యం కూడా. అంతటి అదృష్టాన్ని ఈ రోజు పౌర్ణమి కానుకగా నీకు సొంతం చేయబోతున్నా బిడ్డ. నిర్లక్ష్యం చెయ్యొద్దు, వదులుకోవద్దు. నీ దశ మారుతుంది, నీ దిశ మారుతుంది, నీ తలరాత మారుతుంది, నీ సుడి తిరుగుతుంది. నీకు ఈ రోజు నేను మాట ఇస్తున్నాను, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. బాబా గారి మాటలు వినుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. అదే చేత ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేయండి. బాబా గారి ఆశీర్వాదాలు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. అయితే ఎంత నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. అయితే వీరి మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడి వేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా కూడా నిర్మోహమాటంగా ఎన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్క ప్రాబ్లం కి ఈయన చేతిలో సొల్యూషన్స్ ఉన్నాయి. ఎందుకంటే 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురూజీ. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరైనా షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి, ఈ రోజు రాఖీ పౌర్ణమి, పవిత్రమైన శ్రావణ పౌర్ణమి. ఇంత అతి పెద్ద పౌర్ణమి రోజు 1,00,000 కోట్లు ఇచ్చినా సరే నీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరము కూడా కాదు బిడ్డ. ఏకంగా 2050వ సంవత్సరం వరకు కూడా నువ్వు పట్టిందల్లా బంగారం లాగా మారబోతోంది. సృష్టిలో జరిగే ప్రతి ఒక్క మార్పు కూడా ప్రతి ఒక్క మానవ జీవితంపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతుంది. ఆ క్రమంలోనే ఈ రోజు రాబోతున్న ఈ శ్రావణ పౌర్ణమి రోజు నీ తలరాతను పూర్తిగా మార్చేయబోతోంది బిడ్డ. ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలని పూర్తిగా తీరిపోయి 2050వ సంవత్సరం అంటే దాదాపు 24 ఏళ్ల పాటు నీకు తిరగలేని అదృష్టం వరించబోతోంది. నువ్వు పట్టిందల్లా బంగారమే అన్నట్టు మారిపోతుంది నీ పరిస్థితి. అదృష్ట లక్ష్మి నేరుగా నీ తలుపు తడుతుంది, నీ గుమ్మం తొక్కుతుంది. దానివల్ల ఊహించిన రీతిలో ధనానికి ధనం వస్తుంది. డబ్బు సునామీలో తేలి మునకలేస్తావు నువ్వు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవం అమాంతంగా పెరిగిపోతాయి. అపారమైన ధన సంపదతో నువ్వు అత్యున్నతమైన శిఖరాలకు చేరుకుంటావు. ఎవరైనా సరే 1,00,000 కోట్లు ఇచ్చినా సరే నీకు పట్టబోయే అదృష్టాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు బిడ్డ. మరి ఎంతటి మహారాజ యోగాన్ని తీసుకువస్తున్న ఈ అరుదైన పౌర్ణమి, పవిత్రమైన శ్రావణ పౌర్ణమి రోజు నీకు ఏ విధంగా అద్భుతం కలిసి రాబోతోంది, నీ జీవితంలో ఎలాంటి మంచి జరగబోతోంది, ప్రతి ఒక్క విషయాన్ని ఈ రోజు నీకు చెప్పబోతున్నా బిడ్డ.
కాసేపు ఓపికతో పట్టు, కాసేపు జాగ్రత్తగా ఉండు. అంతవరకు కళ్ళు మూసుకొని నీ సాయిని మనసులో తలుచుకో. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం అంటూ నీ కష్టం ఏదైతే ఉందో, నీ బాధ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి నీ మనసులోని నీ సాయికి అర్పణ చేసుకో, సమర్పించుకో. కళ్ళు మూసుకొని ఇక్కడ ఉన్నటువంటి తాళం చెవుల్లో ఒక్కదాన్ని తాకు. ఇవి అదృష్టపు తాళపు చెవుల్లో, నీ అదృష్టాన్ని మార్చే తాళం చెవి. మరి నీ అదృష్టం ఎందులో ఉందో ఒక్కదాన్ని తాకి పరీక్షించుకో బిడ్డ. ఇది మామూలు అదృష్టం కాదు. 24 ఏళ్ల పాటు నీకు పట్టబోతున్న అదృష్టం. ఇది అందరికీ కాదు, సాయి బిడ్డలకి, సాయి భక్తులకి, సాయిని నమ్ముకున్న వారికి మాత్రమే ఇంతటి అదృష్టం సొంతమవుతుంది. మరి ఈ 4 నీ అదృష్టం ఎక్కడుందో తెలుసుకో బిడ్డ. నాకు కూడా చాలా ఆతృతగా ఉంది, నా బిడ్డ ఏ తాళం చెవిని తాకుతుందో, ఎంతటి అదృష్టాన్ని సొంతం చేసుకోబోతుందో అంటే నాకు కూడా చాలా ఆత్రంగా, ఆనందంగా, ఉత్సుకతగా ఉంది బిడ్డ. అయితే కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకో. ఈ పవిత్ర పౌర్ణమి రోజు నీకు విపరీతంగా కలిసి రాబోయే అదృష్టం పట్టబోతుంది. అయితే ఇక్కడ మొదటిగా 1వ తాళం చెవిని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకి ఈ పౌర్ణమి అనేది నీ జీవితంలో చాలా అద్భుతమైన ఒక పాత్రను పోషించబోతోంది బిడ్డ. అద్భుతమైన మరియు సానుకూలమైన పరిస్థితులను, ఫలితాలను ఇవ్వబోతోంది. ఒక్కసారి పరిస్థితిని తారుమారు చేయబోతోంది. ఇన్నాళ్ళు కూడా నీ జీవితంలో పడ్డ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు ప్రతి ఒక్కటి మారిపోయి తల్లకిందులైపోయి దాని స్థానంలో అంతా కూడా నీకు అనుకూలంగా మారబోతోంది. నీ జీవితంలో ఇన్నాళ్లుగా ఉన్న కష్టాల చీకట్లు పూర్తిగా తొలగిపోయి ఒక సరికొత్త వెలుగు ప్రసరించబోతోంది. 2050 వరకు కూడా నీ భవిష్యత్తు పూల పాన్పులా మారబోతోంది బిడ్డ. ఎందుకంటే ఇంకేం కావాలి? ఇక నీకు తిరుగులేదు. ఇన్నాళ్ళు కూడా ముళ్ళ బాట మీద కష్టాల దారిలో వెళ్ళిన నువ్వు ఇక మీద పూల పాన్పుల నీ జీవితం మారబోతుంది. పూల పాన్పు మీద నువ్వు నడుస్తావు, పట్టు పరుపుల మీద నువ్వు నడుస్తావు. ఇక నీకు తిరుగనేదే లేదు బిడ్డ. గత కొన్నేళ్లుగా నువ్వు నిరంతరం ఎదుర్కొంటున్న కఠినమైన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఎదుర్కొంటున్నటువంటి అంతుచిక్కని అనారోగ్య సమస్యలు కావచ్చు, నీ మనశ్శాంతిని దూరం చేసిన కుటుంబ కలహాలు అన్నీ కూడా ఈ పౌర్ణమి తర్వాత పూర్తిగా మాయమైపోతాయి. నీ జీవితంలో ఒక ప్రశాంతత అన్నది నెలకొంటుంది. ప్రతి అడుగులో కూడా దైవానుగ్రహం నీకు తోడుగా ఉంటుంది. సాయి నీకు తోడుగా, నీడగా ఉండి నీకు పట్టిందల్లా బంగారంగా మారే అద్భుతమైన ఒక ఘట్టాన్ని అందిస్తున్నాడు. అలాంటి ఘట్టమే ఇది. ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏదైనా అవ్వచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎక్కడైనా ఒక అత్యుత్తమ అనుకూల సమయంగా మారబోతోంది. నువ్వు ఊహించని స్థాయిలో ఉన్నత పదవులను కూడా నువ్వు చేరుకుంటావు, అందుకుంటావు. నీ కలలని సాకారం చేసుకుంటావు. వ్యాపారం చేస్తూ ఉన్న బిడ్డలైతే గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ లాభాలను చూడటం. మార్కెట్లో నీదే పూర్తి పై చెయ్యి అవుతుంది బిడ్డ. 10 మంది నీ గురించే చెప్పుకోవాలి, నీ షాపు గురించే చెప్పుకోవాలి, నీ దగ్గర ఉన్న ఆ వస్తువు గురించే చెప్పుకోవాలి. అంతటి అదృష్టం నీకు పట్టబోతోంది. ఇక్కడ నువ్వు కొత్తగా ఏది ప్రారంభించినా, వ్యాపారం కావచ్చు, ఒక పని కావచ్చు, ఒక ప్రాజెక్టు కావచ్చు, అది అద్భుతంగా ఫలించే సమయం ఇది. ఏ పని తలపెట్టినా అందులో 100% సంపూర్ణ విజయం సాధిస్తావు. నీకు రావాల్సినటువంటి పాత మొండి బాకీలు ఎన్నాళ్ళుగానో సతాయిస్తున్నారు, అవసరానికి తీసుకుని పీడిస్తున్నారు, నిన్ను ఏడిపిస్తున్నారు, ఇవ్వట్లేదు. నీకు రావాల్సిన డబ్బు లేదా నీకు రావాల్సినవి ఏవో నీకు చెందాల్సినవి ఆగిపోయి ఉన్నాయి. నీ కష్టార్జితం అంతా కూడా వడ్డీతో సహా తిరిగి నీ చేతికి వస్తుంది. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా భవిష్యత్తులో లాభాలను తెచ్చిపెడుతుంది. కష్టసాధ్యమైన పనులైనా సరే నీ తెలివితేటలతో సునాయాసంగా, సులభంగా పూర్తి చేసేస్తావు. అయితే అందరిలో ఒక ప్రత్యేక గుర్తింపు అన్నది, విశేషమైన గౌరవం అన్నది ఇప్పుడు నీకు లభించబోతున్నాయి బిడ్డ. నలుగురు నిన్ను ఒక ఆదర్శ వ్యక్తిగా తీసుకుంటారు. నీ కుటుంబంలో మునుపెన్నడూ లేని సంతోషం. సంతానం కోసం ఎదురు చూస్తుంటే ఇల్లు పసిపిల్లల నవ్వులతో కలకల్లాడిపోతుంది. బంధుమిత్రులతో ఉన్న పాత పట్టింపులు, అపార్థాలు అన్నీ తొలగిపోయి ఒక మంచి బంధం, సత్సంబంధం ఏర్పడుతుంది. అత్యంత విలువైన స్థిరాస్తులు నువ్వు కొనుగోలు చేస్తావు. అయితే కొత్త ఇల్లు కట్టుకోవటానికి, విలాసవంతమైన వాహనం తీసుకోవటానికి ఇది రాజయోగంలా బలంగా కనిపిస్తోంది బిడ్డ నా కంటికి. ఇక్కడ నీ పని కావచ్చు, నీ తెలివితేటలకు కావచ్చు, తగిన గుర్తింపు అనేది కూడా లభిస్తుంది. ఎన్నో అవార్డులు కూడా నీకు దక్కబోతున్నాయి.
అయితే ఇక బిడ్డలు, చదువుకునే బిడ్డలైతే అల్లాడిపోతూ ఉన్నారు. చదివింది గుర్తు ఉండట్లేదు, ఎక్కడ పాస్ అవ్వట్లేదు, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను, నా బిడ్డలు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు బాబా, ఏది కూడా అనుకూలించట్లేదు అంటూ ఎన్నోసార్లు అడిగావు. అవన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి తల్లి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా వెళ్తారు. అక్కడ సమస్యలు, అడ్డంకులు తొలగిపోయి ఎంతో చక్కగా అనుకున్నది సాధిస్తారు. అయితే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నావు కదా, వాటి నుంచి విముక్తి పొందుతావు బిడ్డ. అదృష్టం, రాజయోగం అంటే ఏంటో ఈ సమయంలో నీకు అడుగడుగున ప్రత్యక్షంగా నువ్వు రుచి చూస్తావు, అనుభవిస్తావు. రాజయోగం అంటే ఎలా ఉంటుందా అంటూ ఆశ్చర్యపోతావు. నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని శత్రువులు సైతం తప్పు తెలుసుకుని మిత్రులుగా మారిపోయే అదృష్టం ఇప్పుడు నీ సొంతమవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నావు అంటే రాబోయే 25 ఏళ్ల పాటు కూడా సకల భోగాలతో తొలతూగుతావు తల్లి. డబ్బు సునామీలో మునిగి తేలుతావు. ఇంతకన్నా అదృష్టం ఇంకేమైనా కావాలా? అయితే అదృష్టం రాబోతోంది కదా అంటూ ఎలా పడితే అలా ఉండకు, విచ్చలవిడిగా ఉండకు, ఎవరి చెడు కోరకు, ఎవరిని తిట్టకు, దూషించుకు, మంచిగా ఉండు. కష్టంలో ఉన్నవారిని ఆదుకో, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు. నా ఆశీస్సులు నీకు ఇంకా కూడా ఉంటాయి. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది బిడ్డ. ఇది నీ సాయి నీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. ఇక రెండవ తాళం చెవిని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఇది సాక్షాత్తు కూడా నీ సాయి నీకు ఇచ్చిన ఒక గొప్ప వరం బిడ్డ. ఎలాంటి సందేహం లేదు ఇందులో. నీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ఇప్పుడు మొదలు కాబోతోంది. ఈ శ్రావణ పౌర్ణమికి మొదలు కాబోతోంది. ఇన్నాళ్ళు నువ్వు ఎవరికి చెప్పుకోలేక పడిన శ్రమకి, కన్నీళ్లకి, కష్టానికి ఇప్పుడు తగిన అద్భుతమైన ప్రతిఫలం దక్కబోతోంది. ఇకపై నీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేని ఆనందాల హరివిల్లులా మారిపోతుంది. ఆర్థికంగా నువ్వు ఊహించని అత్యున్నత స్థాయికి నువ్వు ఎదుగుతావు. సాక్షాత్తు ఆ అష్టలక్ష్మీదేవి కటాక్షం నీ పట్ల మెండుగా ఉండటం వల్ల నీకు డబ్బుకు ఎప్పుడూ లోటు అంటూ రాదు. ఎలాంటి లోటు ఉండదు. నీ బ్యాంకు బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోయి నువ్వే ఆశ్చర్యపోయే స్థాయికి చేరుకుంటావు. ఉద్యోగం చేస్తూ ఉంటే ప్రమోషన్లు, భారీ ఇంక్రిమెంట్లు, అలాగే హోదా, అలాగే సంపాదన, వేతనం 2 రెట్లు పెరుగుతాయి బిడ్డ. నీ అంకిత భావానికి, నీ పనితీరుకు పై అధికారుల నుండి కూడా ఊహించినటువంటి ఒక బహుమతులు, ప్రశంసలు నీకు అందుతాయి. వ్యాపారం చేస్తుంటే అత్యున్నతమైన, అత్యంత లాభదాయకమైన, అనుకూలమైన సమయం ఇది. ఎక్కడైనా ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టాలి అన్నా, ఏదైనా ప్రారంభించాలి అన్నా ఇప్పుడు గనక నువ్వు అడుగు ముందుకు వేశావు అంటే ఊహించిన రీతిలో కోట్లలో లాభాలను నువ్వు చూస్తావు. అదృష్టం తలుపు తట్టి భారీ లాభాలు అనేవి వరించే అవకాశం ఇప్పుడుంది బిడ్డ. నీ కుటుంబ జీవితం అత్యంత మధురంగా, ఆనందంగా మారుతుంది. ఇన్నాళ్ళు కూడా భార్యాభర్తల మధ్య ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు, కీచులాటలు ఇవన్నీ తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆదర్శ దంపతుల్లా జీవిస్తారు. వివాహం కాకుండా ఎదురు చూస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రతిసారి నా గుడికి వచ్చి నా ముందు కూర్చొని నా బిడ్డకు పెళ్లి ఎప్పుడు అవుతుంది బాబా, లేదా నాకు పెళ్లి ఎప్పుడు అవుతుంది బాబా అంటూ అడిగిన బిడ్డలందరికీ కూడా త్వరలోనే ఒక మంచి సంబంధం వెతుక్కుంటూ వస్తుంది. అంగరంగ వైభవంగా వివాహ గడియలు దగ్గర పడతాయి బిడ్డ. అంటే అప్పుడు ఆ లగ్న పత్రిక ఏదైతే ఉందో అప్పుడు తీసుకొచ్చి నాకు చెప్తావు, బాబా బిడ్డకు పెళ్లి కుదిరింది, లేదా బాబా నా పెళ్లి కుదిరింది అంటూ. కష్టకాలంలో ముఖం చాటేసిన స్నేహితుడి నుండి, బంధువుల నుండి సైతం ఇప్పుడు నీకు పూర్తి కూడా ఒక సపోర్ట్ అనేది లభిస్తుంది. నువ్వు మనస్ఫూర్తిగా తలపెట్టిన ప్రతి కార్యంలో కూడా అఖండ విజయం నిన్ను వరిస్తుంది. సమాజంలో అత్యంత పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా నీకు ఏర్పడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దానివల్ల నీ భవిష్యత్తుకు సరైన మార్గనిర్దేశం జరుగుతుంది తల్లి. ఏళ్ల తరబడి కూడా ఏవో కేసులు అవి తీరట్లేదు. ఆస్తి వివాదాలు కావచ్చు, ఎక్కడో నలిగిపోయి ఉన్న కేసులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా నీకు మారే సమయం ఇది. అంటే ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా మారిపోతాయి. ఇక నా జీవితంలో ఇది లేదు, ఇది జరగలేదు అన్న మాటకి తావు ఉండదు. ఎనలేని మానసిక ప్రశాంతతను పొందుతావు. ఎంతో కాలంగా నీ మనసులో ఉన్న తీరని కోరికలు ఏవైనా ఉంటే అవి ఇప్పుడు నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా తీర్థయాత్రలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, షిరిడి సందర్శన కూడా చేస్తావు బిడ్డ. ఈ విజయాల కారణంగా నీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ కష్టమైన పనినైనా ధైర్యంగా ముందుకు తీసుకువెళ్ళి అందులో 100% కూడా విజయం సాధిస్తావు.
అయితే నీ శత్రువులు నీ విజయాలను చూసి భయపడి నీ దరిదాపుల్లో కూడా రాలేరు. అదృష్టం స్వయంగా నీ తలుపు తట్టి నీకు అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ఈ పౌర్ణమి ఏదైతే ఉందో నీ జీవితంలో రాబోయే 24 ఏళ్ల పాటు, అంటే 2050 వరకు కూడా దారిద్ర్యం లేదా పేదరికం అనేది నీ దరిదాపుల్లో కూడా కనిపించకుండా తుడిచిపెట్టబోతోంది బిడ్డ. సిరి సంపదలతో, సకల భోగ భాగ్యాలతో నువ్వు సమాజంలో ఒక మహారాజుల, ఒక మహారాణిలా జీవిస్తావు. ఇది నీ సాయి ఆశీర్వాదం. ఈ అద్భుతమైన ఘట్టాన్ని నువ్వు సంపూర్ణంగా ఆహ్వానించాలి, ఆస్వాదించాలి. అంత అద్భుతమైనటువంటి ఒక రోజు, ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఈ మహారాజ యోగాన్ని పూర్తిగా నువ్వు సద్వినియోగం చేసుకో. ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు, ఏమాత్రం అశ్రద్ధ చెయ్యకు. జాగ్రత్తగా ఉండు, మంచిని కోరు, మంచిని మాట్లాడు. ఇంట్లో ఆడవాళ్ళని కానీ, చిన్నపిల్లలను కానీ, వృద్ధులను కానీ బాధ పెట్టుకో, వాళ్ళ చేత కన్నీళ్లు పెట్టించుకో. జాగ్రత్తగా చూసుకో. నా ఆశీర్వాదాలు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి. అయితే ఇక 3వ తాళం చెవిని తాకిన నా బిడ్డ ఎవరైతే అదృష్టశాలి ఉన్నారో, ఈ పవిత్రమైన శ్రావణ పౌర్ణమి మునుపెన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన సానుకూల మార్పును నీ జీవితంలో తీసుకురాబోతోంది బిడ్డ. నువ్వు ఎన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా పడిన మానసిక వేదనలు, ఎవరికీ చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు అన్ని పటాపంచలైపోయే ప్రశాంతమైన విలాసవంతమైన జీవితం నీకు ఆరంభం కాబోతోంది. అంతేకాదు, రెట్టింపు ఆత్మవిశ్వాసంతో నువ్వు భవిష్యత్తు వైపు అడుగులు ముందుకు వేస్తావు. 2050 వరకు నీ అద్భుత భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా కూడా లేదు బిడ్డ. ఎక్కడ నువ్వు అడుగుపెట్టినా, ఏ పనిలో అడుగుపెట్టినా అందులో నీకు తిరుగులేని ఆధిపత్యం సొంతమవుతుంది. వ్యాపారం చేస్తున్నా, లేదా ఏదైనా ఒక పని చేస్తున్నా, వృత్తి చేస్తున్నా, కఠినమైన లక్ష్యాలను సైతం అత్యంత సులభంగా దాటి నువ్వు ఆ స్థానాన్ని చేరుకుంటావు. నీ పోటీదారులు కావచ్చు, గిట్టని వారి నుంచి కూడా నువ్వు బహు దూరం నెట్టేసి నువ్వు నీ వ్యాపార సామ్రాజ్యంలో అగ్రస్థానంగా నిలుస్తావు. ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో నువ్వు నెంబర్ 1గా నిలుస్తావు. ఎంతో కాలంగా కోరుకుంటున్న ప్రమోషన్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ కావచ్చు, ఈ సమయంలో అన్ని కలిసి వస్తాయి బిడ్డ. ఇంకొంతమంది బిడ్డలు, బాబా నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం రావట్లేదు, ఒక మంచి ఉద్యోగం వచ్చేలా చెయ్యి తండ్రి, కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాను అంటూ కన్నీళ్లతో కోరుకున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి నా బిడ్డలకి కళ్ళు చెదిరే జీతంతో మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా 100% ఈ సాయి అందిస్తున్నాడు బిడ్డ. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం వల్ల నీ ఆర్థిక పరిస్థితి అత్యంత బలంగా మారబోతోంది. నువ్వు జీవితాంతం ఎంత ఖర్చు చేసిన తరగని అపారమైన ఆస్తిపాస్తులు, ధన కనక వస్తు వాహనాలు నీ దరికి చేరుతాయి. అయితే నువ్వు ఎంతో ఎదుగుతావు. నీ గౌరవ మర్యాదలు అన్నవి మరింత పెరిగిపోతాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ వేదిక పైకి వెళ్ళినా నీకు ఒక మంచి స్థానం, అగ్రతాంబూలం నీకు దక్కుతాయి. నీ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. బిడ్డలు ఉన్నత చదువులు కావచ్చు, వారి బంగారు భవిష్యత్తు కోసం కావచ్చు, నువ్వు సంతోషించే శుభవార్తలను వింటావు బిడ్డ. ఇంట్లో పెళ్లిళ్ళు జరగటమా, గృహప్రవేశాల, శుభకార్యాల, విందు వినోదాల అన్ని ఘనంగా జరుగుతాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలకి, కన్నీళ్ళకి ఈ పౌర్ణమి రోజు ముహూర్తం పెట్టాను బిడ్డ, వాటిని దూరం చెయ్యాలని. ఇక ఆ తర్వాత అన్ని ఆనందాలే, అన్ని సంతోషాలే. అయితే నీ చేతుల మీదుగా ఎన్నో అన్నదానాలు చేస్తావు, దాన ధర్మాలు చేస్తావు, పుణ్యకార్యాలు కూడా జరుగుతాయి. ఇంతకు మించి ఇంకేమైనా ఉంటుందా బిడ్డ? మనిషి అయి పుట్టాక ఇంతకు మించిన అదృష్టం, భోగం, భాగ్యం ఏదైనా ఉంటుందా? దానివల్ల ఎంతో పుణ్యం మూటగట్టుకుంటావు. శారీరకంగా, మానసికంగా నువ్వు ఎంత దృఢంగా, ఉల్లాసంగా ఉంటావు. దీర్ఘకాలికంగా ఇన్నాళ్ళు ఏవో అనారోగ్యాలు వేధించాయి, పీడించాయి, అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా పటాపంచలు కానున్నాయి. నీ జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా, ఏకాంతంగా ఆనందాల క్షణాలు గడుపుతావు. బిడ్డల వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది. వాళ్ళ భవిష్యత్తులో ఎంత పేరు తెచ్చుకుంటారో, వాళ్ళ వల్ల నీకు ఇంకా సగం పేరు అన్నది పెరుగుతుంది. అయితే ఇక్కడ నువ్వు మృదువుగా మాట్లాడు. నీ మృదువైన మాటలతో అందరినీ ఆకట్టుకోవాలి. నువ్వు ఎంచుకున్న రంగం ఏదైతే కావచ్చు, ఏదైనా పని కావచ్చు, అక్కడ నువ్వు మంచిగా మాట్లాడితే అత్యున్నత శిఖరాలకు చేరుకుంటావు. గతంలో నువ్వు చేసిన పాత అప్పులన్నీ తీరిపోయి ఇతరులకు అప్పు ఇచ్చే, సహాయం చేసే ఉన్నత స్థాయికి నువ్వు ఎదగబోతున్నావు. రాసిపెట్టుకో. గతంలో నువ్వు పోగొట్టుకున్న ప్రతి దాన్ని తిరిగి ఇప్పుడు నీకు రెట్టింపు చేసి ఇవ్వబోతున్న బిడ్డ. వడ్డీతో సహా నువ్వు పొందబోతున్నావు. అదృష్టం ప్రతి క్షణం నీ వెంట ఉండి నువ్వు పట్టిందల్లా బంగారంగా, నువ్వు వేసిన ప్రతి అడుగు విజయంగా మారుస్తుంది.
ఈ పవిత్ర శ్రావణ పౌర్ణమి నీ పాలిట కల్పతరువులా మారబోతోంది. కామధేనువులా మారి నీ జీవితాన్ని సకల సంపదలతో సుసంపన్నం చెయ్యబోతోంది. ఈ సుదీర్ఘ 24 ఏళ్ల అదృష్ట కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని నీ జీవితంలో ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన ఉన్నత స్థాయికి నువ్వు చేరుకుంటావు. అదే సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ చెడు ఆలోచన రానివ్వకు, ఎక్కడ మంచిని మరవకు, ఎదుటి వాళ్ళను గాయపరచుకో, తప్పుడు దారిలో వెళ్ళాలని ఆలోచనలు తెచ్చుకోకు. నువ్వు మంచిగా మానవత్వంగా నువ్వు నడుస్తూ ఉంటే నీ దారిలో ఏం కావాలో అవన్నీ నేను పరుస్తూ వెళ్తాను బిడ్డ. ఇది నా ఆశీర్వాదం. ఇక 4వ అదృష్టపు తాళం చెవిని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ, ఈ పవిత్రమైన శ్రావణ పౌర్ణమి రోజు ఎన్నడూ చూడని కోటి కాంతుల వెలుగును నీ జీవితంలో నింపబోతోంది. ఎన్నడూ చూడని కాంతులను నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో ఒక మహాద్భుతం జరగబోతోంది. నువ్వు ఎంతో కాలంగా రేయింబవళ్ళు కష్టపడి ఎదురు చూస్తూ అత్యుత్తమ రాజయోగం నీకు దరి చేరబోతోంది. ఇక్కడ గ్రహాలన్నీ కూడా నీకు అనుకూలిస్తాయి. ఆ అనుకూలత వల్ల రాబోయే 24 ఏళ్ల పాటు బిడ్డ, ఇది మామూలు సమయం కాదు. అంటే 2050 వరకు కూడా నీకు ఎటు చూసినా ఏం చేసినా విజయాలే కనిపిస్తాయి. ఎటు చూసినా డబ్బే. డబ్బు సునామీలో మునిగి తేలుతావు. నీ ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోతాయి. అనేక కొత్త మార్గాల ద్వారా నీ వద్దకు ఆదాయం వచ్చి పడుతుంది. మహాలక్ష్మి కటాక్షంతో నీ ఇంట్లో సిరి సంపదలు, ధన ధాన్యాలు తాండవిస్తాయి. ఇక వృత్తిపరంగా చూసినా, కెరీర్ పరంగా చూసినా అన్ని కూడా అద్భుతమైన అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు పనిచేసే ఆఫీసులో లేదా సంస్థలో నీది పైచేయి అవుతుంది. అందరూ నీ మాట వింటారు. నీలో దాగి ఉన్నటువంటి ఆ నిజాయితీ, నాయకత్వ లక్షణాలను, వాటి వల్ల నీవు ఒక పెద్ద టీం లీడర్గా కూడా, అత్యున్నత స్థాయికి మేనేజర్గా కూడా ఎదిగే అవకాశం స్పష్టంగా ఉంది. లేదా నీ ఇంట్లో నువ్వు పెద్దగా మారే అవకాశం ఉంది. ఏ పని చేస్తున్నా విపరీతమైన లాభాలు, దినదినాభివృద్ధి చెందుతుంది. నీకు రావాల్సిన ఆగిపోయిన డబ్బు సకాలంలో చేతికి అందుతాయి. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నీలో అద్భుత ప్రతిభను గుర్తించే అనేక కొత్త అవకాశాలు, ప్రాజెక్టులు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి బిడ్డ. సమాజంలో అత్యంత గౌరవమైన కీర్తి ప్రతిష్టలు గల స్థానంలో నువ్వు నిలుస్తావు. నిన్ను నేను అక్కడే నిలబెడతాను అంతే. నీ మాటకు, నీ విలువైన సలహాలకు అందరూ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. నీ పేరు ప్రతిష్టలు నల దిశలా కూడా వ్యాపిస్తాయి. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా నీ విలువైన సమయాన్ని నువ్వు గడుపుతావు. ఇంట్లో ఎప్పుడూ ఒక ప్రశాంత వాతావరణం ఉండి నీకు అంతులేని మానసిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నాలు వెంటనే ఫలిస్తాయి బిడ్డ. మంచి గుణగణాలు ఉన్నటువంటి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అందం, చందం, చదువు, డబ్బు, హోదా అన్నీ ఉన్నా అలాంటి సంబంధం వచ్చి పెళ్లి జరుగుతుంది. అదృష్టం నీ జీవితంలో ప్రతి మలుపులో నీకు స్వాగతం పలుకుతుంది బిడ్డ. అయితే నువ్వు కొత్తగా ఏది ప్రారంభించినా, మొదలు పెట్టినా అందులో కూడా నువ్వు మట్టిని ముట్టిన బంగారం కాబోతుంది. ఆరోగ్యపరంగా నువ్వు ఇంతకాలం కూడా ఏవో ఎదుర్కొన్నవన్నీ కూడా తొలగిపోయి ఎంతో బాగుంటుంది. అయితే ఎప్పుడూ నీ నుండి దూరమైన పాత పరిచయాలు కావచ్చు, పాత మిత్రులు కావచ్చు, పాత బంధువులు కావచ్చు మళ్ళీ కలుస్తారు. భవిష్యత్తులో ఊహించినటువంటి ఒక అవకాశానికి నువ్వు చేరుకుంటావు. చదువుల కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది బిడ్డ. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మార్గం పూర్తిగా నీకు అనుకూలంగా మారిపోతుంది. ఇక నీ కష్టాలన్నీ కడతేరి సరికొత్త ఉజ్వలమైన జీవితం ఆరంభం కాబోతోంది బిడ్డ. ఈ పవిత్ర పౌర్ణమి తర్వాత నీ జీవితం ఎలా ఉండబోతోంది అంటే, అదృష్ట దేవత నీకు ఒక దైవ ప్రసాదంగా మారి నీ ఇంట అష్టైశ్వర్యాలను, నవనిధులను కురిపించబోతోంది. శ్రీ మహాలక్ష్మీదేవి ఈ శ్రావణ శుక్రవారం రోజు, శ్రావణ పౌర్ణమి రోజున అత్యంత అద్భుతమైన యోగాన్ని నీకు అందివ్వబోతోంది. జీవితంలో ఎనలేని ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని, అభివృద్ధిని నువ్వు పొందబోతున్నావు బిడ్డ. ఈ అవకాశాన్ని నువ్వు దక్కించుకోవాలి అంటే ఖచ్చితంగా మంచిగా ఉండాలి. నలుగురికి మేలు చెయ్యాలి. నలుగురితోనూ సహాయంగా ఉండాలి. ఎవరి మనసు నొప్పించకూడదు, ఎవరి మనసు బాధించకూడదు. చెప్పిందంతా గుర్తుంది కదా. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి, అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాలు, నీ సాయి అంటదండలు నీ మీద ఉన్నాయి బిడ్డ. 24 ఏళ్ల పాటు నీ జీవితం మహాద్భుతంగా ఉండబోతోంది. ఇది నీ సాయి నీకు ఇస్తున్న ఆశీర్వాదం అంటూ బాబా గారు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.